యూఎస్లో నా ఫస్ట్ పాడ్కాస్ట్ కదా, విన్నాక కూడా ఫస్ట్ పాడ్కాస్ట్ ఫస్ట్ కదా. పాడ్కాస్ట్ యా సర్ప్రైజింగ్లీ నాకు ఫస్ట్ కాల్ వచ్చింది బాలయ్య బాబు దగ్గర నుంచి. అంటే దబిడిది అదే నేచర్ ని మన ఫీలింగ్స్ లోకి కలిపి మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అలాగే ఉంటాయి. ఎలా అంటే దారి పొడుగు చెట్ల కొమ్మల రాలుతున్న పూల చప్పట్లు, పవన్ కళ్యాణ్ గారికి ఉస్తాద్ భగత్ సింగ్ రాసా. మీకు ఎలా అనిపించేది ఆయనతో? మీరు ఎన్నిసార్లు ఇంటరాక్ట్ అయ్యారు? కీరవాణి గారు అయితే ముఖ్యంగా ఫస్ట్ లిరికే మెయిన్ అండి. తమ్మల బాకే వేస్తుంటే కమ్మగా వాసన వస్తావే, ఎర్రగా పండిన బుగ్గలు రెండు వస్తాయి. 7 years లో నాకు వచ్చిన 7 సినిమాలు. అంటే నేను సరిపోతానా, నేను వెళ్ళొచ్చా, వాళ్ళు ఓన్లీ సక్సెస్ చూస్తారు. ఎస్, ఈ ఫేజ్ అంతా చూడరు. అంత అవసరమైతే ఐమాక్స్ లో టికెట్లు అంతా కానీ ఓకే సినిమాకి సంబంధించిన పనే చేస్తా. నాకు నచ్చింది, నాకు వచ్చింది, నేను చేయాలనుకున్నది సినిమాలో. హాయ్, వెల్కమ్ టు మ్యాప్ టాక్స్. ఈరోజు మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన రీసెంట్లీ నేషనల్ అవార్డు విన్ అయ్యి ఫస్ట్ ఇంటర్వ్యూ మనకే ఇవ్వడానికి వచ్చారు. ఎవరో కాదు, కాసర్ల శ్యామ్ కుమార్ గారు. వెల్కమ్ టు మ్యాప్ టాక్స్ అండి. యా, హాయ్. యా, సో అండ్ వెల్కమ్ టు యూఎస్ఏ కూడా. థ్యాంక్ యూ. యా, అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆడియన్స్ అందరి తరపున కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ ద నేషనల్ అవార్డ్. థ్యాంక్ యూ. యా, సో మీకు ఇది ఫస్ట్ ఎవరు చెప్పారు, లైక్ యు నో దట్ యు హ్యావ్ వాన్ దిస్, అండ్ దెన్ హౌ డిడ్ యూ ఫీల్ ఎట్ దట్ పాయింట్? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్లో నా ఫస్ట్ పాడ్కాస్ట్ ఇది కదా, విన్నాక కూడా ఫస్ట్ పాడ్కాస్ట్ First కదా. podcast యా, ఇది. so you're honored to- దిస్ ఇస్ స్పెషల్ ఫర్ మీ. యా, అన్ని పంచుకోవడానికి చాలా ఈజీగా ఉంది నాకు. మాకు కూడా ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ అస్ టు. థ్యాంక్ యూ. యా, యాక్చువల్గా నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తున్నప్పుడే నాకు ఫస్ట్ ఫోను బీవీఎస్ రవి గారు అని అన్స్టాపబుల్ వీటన్నిటికీ రైటింగ్ దాంట్లో ఉంటారు, చాలా సినిమాలు కూడా పనిచేశారు. అవును. అన్న ఫోన్ చేసి చెప్పారు నాకు ఫస్ట్ కంగ్రాట్స్ అని. నాకు అర్థం కాలే దేనికన్నా అంటే నీకు నేషనల్ అవార్డు వచ్చింది అని. అప్పుడు పెట్టా నేను. ఓకే, ఇంకా వెంటనే ఫోన్లు స్టార్ట్ అయ్యాయి. సర్ప్రైజింగ్లీ నాకు ఫస్ట్ కాల్ వచ్చింది బాలయ్య బాబు దగ్గర నుంచి. అబ్బా, ఓకే. బాలకృష్ణ గారు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. తర్వాత నేను కూడా భగవంత్ కేసరికి వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్పాను. ఓకే, అసలు చాలా సర్ప్రైజింగ్ గా ఉండింది. చాలా ఒక రకమైన సంతోషం కూడా. అంటే ఇండస్ట్రీలో ఒక 50 years కంప్లీట్ చేసుకుని ఒక హీరో ఫోన్ చేసి మనకు విష్ చేయడం అనేది నాకు నేషనల్ అవార్డు రావడం ఎంత సంతోషంగా ఉందో ఆ సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేసింది. ఆ కాల్ రిసీవ్ చేయడం అది నిజంగా ఊహించని మూమెంట్. ఆ రోజు కరెక్ట్ గా శ్రావణ శుక్రవారం, ఇంట్లో అంతా మంచి పూజ అట్మాస్ఫియర్ అదంతా ఉంటుంది. మా ఆవిడ అప్పుడే ఈవినింగ్ అంతా పూజ చేసుకొని ఇల్లంతా మంచి సాంబ్రాణి గట్రా వేసి ఒక మంచి డివైన్ అట్మాస్ఫియర్ లో ఉంది. ఆ టైంలో రావడం అసలు ఒక రకంగా ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అని ఫీల్ అవ్వడం, తర్వాత నా వర్క్ కి గుర్తింపు దొరికిందని. ఇంకో రకంగా 71 years నుంచి నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తున్నారు. అందులో మనకు తెలుగు వారికి 5 times వచ్చింది. ఫస్ట్ శ్రీశ్రీ గారికి, తర్వాత వేటూరి గారికి, సుద్దాల అశోక్ తేజన్నకి, తర్వాత చంద్రబోస్ గారికి, ఆ తర్వాత నాకు రావడం. అంటే 5th time తెలుగు వాళ్ళకి వస్తే అది అంటే లిరికల్ విభాగంలో అది అందులో నేను 5th అని కావడం ఇంకా అసలు చెప్పలేని సంతోషం. చాలా ప్రెస్టీజియస్ కూడా కదా మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా. అది మీ అంటే మీకెంత పర్సనల్ గా మీరు వర్క్ చేసినందుకు మీకు ఎంత ప్రౌడ్ గా ఉంటుందో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా రావడం ఎంటైర్ ఇండస్ట్రీకి కూడా అంతే. తర్వాత టోటల్ అప్రిషియేషన్స్ చిరంజీవి గారి దగ్గర నుంచి అల్లు అర్జున్ గారు చాలా మంది పెట్టారు, చాలా మంది ట్వీట్ చేశారు. ఎస్పెషల్లీ నన్ను కోట్ చేస్తూ, నా పాటని కోట్ చేస్తూ, ఈ పాట మాకు చాలా ఇష్టం, ఈ పాటకి రావడం చాలా హ్యాపీగా ఉంది అని. అవును. యా, సో మీరు వెళ్ళి రిసీవ్ చేసుకునేటప్పుడు, అవార్డు తీసుకునేటప్పుడు మీకు ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అక్కడ రూమ్లో? ఇంకా ఎవరెవరిని మీరు చూసారు అండ్ హౌ వాస్ ద అట్మాస్ఫియర్ దేర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అట్మాస్ఫియరే ఒక చైల్డ్హుడ్ డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రపతి గారి గురించి మనం బుక్స్ లో చదువుకోవడం, ఆ తర్వాత ఎప్పుడైతే నేను వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఉన్నప్పుడు శీతాకాలం విడిదికి, వేసవికాలం విడిదికి రాష్ట్రపతి గారు వస్తారు, అక్కడ రాష్ట్రపతి విడిది ఉండడం, దాన్ని పబ్లిక్ కోసం ఓపెన్ చేయడం, ఇట్లాంటివన్నీ విని ఉన్నాం కదా. ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి చూడాలి అన్నది. అట్లాంటి డైరెక్ట్ రాష్ట్రపతి గారి చేతుల మీద తీసుకోవడం అంటే అసలు అందులో నా
ఫ్యామిలీ మెంబర్స్ నాతో పాటు ఉండి ఓకే. అక్కడ వీళ్ళందరూ షారుఖ్ ఖాన్ గారు, రాణి ముఖర్జీ అవును. అండ్ విక్రమ్, తను 12th ఫెయిల్ హీరో ఉన్నారు. అవును, తను వాళ్ళకి తెలిసారు. వీళ్ళందరూ ఉండేసరికి అసలు అంటే వీళ్ళతో పాటుగా మనం సమానంగా హానర్ చేయబడుతున్నాము అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లుంటది మనకి కదా. ఇంకోటి యాజ్ అ తెలుగు ఫిలిం ఆడియన్ గా కూడా చూస్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది. అవును. ఇంకా హనుమాన్ మూవీ కూడా విన్ అయినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు కూడా లైక్ యూనో ఇంకొక నాకు ఇంకా చాలా గుర్తుండిపోయే విషయం ఏంటంటే ఈసారి మన తెలుగు వాళ్ళకి 5 సినిమాలకి 7 అవార్డులు వస్తే 5 సినిమాల్లో ఒక బేబీ సినిమాకి తప్ప మిగతా 4 సినిమాలకు నా కాంట్రిబ్యూషన్ ఉంది. ఓకే. హనుమాన్ సినిమాలో పాట రాశా, భగవంత్ కేసరి పాట రాశా, తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ సుకృతి వచ్చింది మన సుకుమార్ గారు డాటర్, గాంధీ తాత చెట్టు అని, ఆ సినిమా కూడా నేను పాట రాశా. బలగం 4 సినిమాలకు నా కాంట్రిబ్యూషన్ ఉంది. అందులో అసలు ఇంకా సుకుమార్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి సుకుమార్ గారు అయితే పర్సనల్ నాకు ఫోన్ చేసి చాలా అభినందించి నేను ఎప్పుడూ రాసిన పాటలు కూడా గుర్తు చేసి, అంటే ఆల్మోస్ట్ నాకు కూడా గుర్తులేని పాటలు ఆయన గుర్తు పెట్టుకొని చెప్పి ఇట్లాంటి పాటలు చాలా బాగుంటాయి, మీరు అన్ని జానర్లు రాస్తారు అని ఇట్లాంటి అప్రిషియేట్ చేయడం అసలు మీకు చాలా చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇదంతా చూసినప్పుడు. ఇప్పుడు ఆ సాంగ్ వాట్ ఎవర్ క్రియేటెడ్ దిస్ మ్యాజిక్ ఊరు పల్లెటూరు మీరు రాసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే లైక్ వాట్ మేడ్ యూ రైట్ దట్ లిరిక్స్ లైక్ దాట్? అండ్ మీరు రాసేటప్పుడు ఎనీ చైల్డ్హుడ్ మెమరీ అదేమైనా షేర్ చేసుకోగలరా మీరు దాన్ని బేస్డ్ మీద? యా షూర్. యాక్చువల్గా అంటే నేను నిజంగా ఒక రకంగా అది గాడ్ గిఫ్ట్గానే ఫీల్ అవుతాను. నేను పుట్టింది పెరిగింది అంతా ఒక టౌన్లో, అది హన్మకొండ, వరంగల్ జిల్లాలో హన్మకొండ, అదొక సిటీ, మంచి మేజర్ సిటీ. నాకు పల్లెటూరుతో అసలు టచ్ లేదు. ఏది మనం పుట్టి పెరిగి కొంత కాలం వచ్చే వరకు. తర్వాత ఎప్పుడైతే నేను ఫోక్ ఆర్ట్స్ పట్టుకొని జానపదం పట్టుకొని వెళ్ళామో అప్పుడు ప్రతి పల్లెను దర్శించడం జరిగింది అన్నట్టు. ప్రతి పల్లె తిరిగా నేను. అంటే లైక్ అక్షరాస్యత ఉద్యమం కావచ్చు, లేకుంటే గవర్నమెంట్కి సంబంధించి ఇంకేమైనా పథకాలు కావచ్చు, లేదా జనాల్ని మూఢాచారాల గురించి వాళ్ళను అవేర్నెస్ తీసుకురావడం కావచ్చు, అట్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పల్లెలన్నీ తిరిగాను దాదాపుగా నేను. ఓకే. ఇంకా లక్కీలీ యూత్ ఫెస్టివల్స్ అవి ఉండేటివి, దానివల్ల ఇంకా వేరే రాష్ట్రంలో పల్లెటూర్లకు కూడా పోయే అవకాశం దొరికింది నాకు. ఓకే. దాంతో అది నాకు ఒక మంచి ఒక యూనివర్సిటీ లాగా అయిపోయి, నాకు ఒక కోర్స్ లాగా అయిపోయి, ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా అది బాగా మైండ్లో ఉండిపోయి ఆ పల్లెలో పుట్టకున్నా కూడా ఆ పల్లెతనాన్ని, ఆ మట్టితనాన్ని, ఆ స్వచ్ఛతను చెప్పే అవకాశం నాకు దొరికింది. ఓకే. ఫస్ట్ మా డైరెక్టర్ వేణు గారు చెప్పినప్పుడే అసలు సినిమా సబ్జెక్టే ఒక యూనిక్ సబ్జెక్ట్, ఖచ్చితంగా దాన్ని నమ్మాము. అంటే ఇచ్చుకోయినా బ్యాంగ్ అని చెప్పి అనుకున్నాం మేము. ఓకే. సినిమా అంతా ఒక ఎత్తు, అసలు సినిమాలోకి ఆడియన్ ఎంటర్ కావాలంటే ఒక మన ఫస్ట్ ఎంట్రన్సే పాట. అవును. మనం మన గుమ్మం మన వాకిలి ఎంత అందంగా తీర్చిదిద్ది లోపలికి పోవడానికి ఇష్టపడతాం మనం, అప్పుడు లోపలికి పోవాలి అనిపించాలో అట్లాంటిది ఈ పాట సిచ్యువేషన్ నాకు. కరెక్ట్. దీన్ని అందంగా తీర్చిదిద్దకుంటే ఫస్టే ఆడియన్ మన గ్రిప్ లోకి రాడు, వాడి అటెన్షన్ వేరే వెళ్ళిపోతుంది. ప్లస్ వెరీ బిగినింగ్ మనకు టైటిల్స్ పడగానే వచ్చే పాట, ఆడియన్స్ అప్పుడే వచ్చి సెటిల్ అవుతుంటారు. దాన్ని ఆ పాటని వినాలి అంటే మనకు సినిమాల్లో పాటలు వస్తే ఎట్లా ఆడియన్స్ లేచిపోతారో తెలుసు కదా. కరెక్టే. అట్లాంటిది ఓపెనింగ్ ఒక పాట అంటే వాళ్ళు లేట్ గా రావచ్చు, లేదా అప్పుడే వచ్చి సెటిల్ అవ్వచ్చు, పాట మీద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఆ పాట జనాన్ని ఆకట్టుకునే విధంగా ఉండాలి, వాళ్ళ అటెన్షన్ మనకు పే చేయాలి. ఇది నాకు పెద్ద టాస్క్, ఎందుకంటే ఈ పాటను మనం మెప్పించగలిగితే సినిమా అంతా అదే మూడ్ లో చూస్తాడు. కరెక్ట్. ఈ పాటను మనం కనెక్ట్ చేయకపోతే ఎక్కడో డిస్కనెక్షన్ ఉంటుంది ఆడియన్స్ కి మూవీకి మధ్య. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా అంటే జెన్యూన్ ఎఫర్ట్ పెట్టి రాసాం. ఎందుకంటే పల్లె అనగానే బోల్డని పల్లె పాటలు ఉన్నాయి మనకు. ఫస్ట్ మామూలుగా అంటారు కదా, లవ్ లో పడ్డవాడు ప్రతి ఒక్కడు కవిత్వం చెప్తాడని, అట్లా మనకు ఫస్ట్ మెమొరీ పల్లెనే, మన ఫస్ట్ ప్రేమ పల్లెనే. మనం చూసింది కళ్ళారా పుట్టి అక్కడ పెరిగి చూసింది అమ్మ, తర్వాత మనం మన పుట్టిన మట్టినే. ఇంకా నేచర్ కూడా క్లోజ్ గా ఉంటుంది. అంతెందుకు అన్నదాత పాట టీవీలో చిన్నప్పుడు వస్తుంటే ఆ పాటలో ఏం లేకపోయినా అన్నదాత ఈ అన్నదాతని అంటే అలా చూస్తూ ఉంటాం ఆ సాంగ్ లో. ఇంకా మన టెక్నికల్ రీజన్ గా కూడా ఆ గ్రీనరీ మన కళ్ళకి ప్లెజెంట్ గా ఉంటది, మనసు హాయిగా ఉంటది. కాబట్టి మనకు అది బాగా ఎప్పుడో ఒకసారి ఉన్న ఊరు గురించో పల్లె గురించో చెప్పాలనిపిస్తుంది. అట్లా పల్లె గురించి బోల్డని పాటలు ఉన్నాయి, కానీ అవేవి గుర్తు రాకుండా వాళ్ళు ఏ డైమెన్షన్ తీసుకోకుండా వదిలిపెట్టారు. ఆ డైమెన్షన్ ని పట్టుకొని పల్లెని ఒక అందంగా చెప్పుదాము. అంటే పల్లె అనగానే ఆ కష్టాలు, పల్లె అనగానే బాధలు, రైతులు వాళ్ళ కష్టాలు అవి కాకుండా
పల్లెను ఒక అమ్మ ప్రేమ కోణంలోంచి చెప్తే ఎట్లా ఉంటది, ఓకే. ఒక కూతురు కళ్ళ ముందు ఎదుగుతుంటే ఎంత సంతోషం పడతాడో తండ్రి, ఒక కొడుకు తల్లి ఎంత ప్రేమ పంచుతుందో అట్లా పోల్చుకొని చెప్తే ఎట్లా ఉంటది అన్న దాన్ని ట్రీట్ చేస్తూ ఆ పాట చేయడం. అందరికీ ఓన్నెస్ వచ్చింది ఆ పాటలో, ఇది మా పల్లె మా ఊరు అని. ఆ పాట వచ్చినప్పుడు కూడా బోలంత మంది రీల్స్ చేశారు. ఊరు పల్లెటూరు అనగానే వాళ్ళ ఊరు పెట్టుకొని అవి పెట్టుకోవడం కానీ, వాళ్ళ ఊరు ఎంట్రన్స్ లో పొలిమేరలో కానీ అవన్నీ పెట్టుకొని రీల్స్ చేసి అట్లా అందరూ ఓన్ చేసుకున్నారు పాటని. అది ఈరోజు నిజంగా ఆ పల్లె పాట మనకు దేశవ్యాప్తమై విశ్వవ్యాప్తమైంది ఇప్పుడు. ఇంకోటి మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉండి మేము ఇంకా ఎక్కువ మిస్ అవుతాం కదా. మాకు ఇప్పుడు మా కారులో చూస్తే ఎవరైనా తెలుగు వాళ్ళని చూస్తే మేము అంతా ఏం చేస్తాం అంటే తెలుగు పాటలు ఎక్కువ వింటాం. ఇండియాలో అయినా కొంచెం ఏంటంటే వేరే లాంగ్వేజ్ పాటలు వింటాము, అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మాకు అది ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్. నేను ఇప్పుడు వర్క్కి వెళ్తున్నాను, నాకేంటంటే తెలుగు పాట ఇలాంటి ప్రశాంతమైన పాటలు వినేటప్పుడు ఐ ఫీల్ లైక్ కొంచెం కామ్ డౌన్ అవుతుంది, మాకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. సో మోస్ట్లీ మేము తెలుగు సాంగ్స్ ఎక్కువ వింటాం కార్లో, మోస్ట్ ఆఫ్ ద తెలుగు వాళ్ళు కూడా అంతే. కానీ ఇలాంటి సాంగ్స్ ఏంటంటే ఇంకా కనెక్టివిటీని పెంచి ఇంకా ప్రశాంతంగా ఉండేలా అనిపిస్తాయి. సో మీరు ఇది రాసిన మూమెంట్ మీకు గుర్తుందా? ఎక్కడున్నారో మీరు ఏదైనా గుర్తుందా మీకు? బాగా అంటే నేను అప్పుడు నాకు ఒక వర్క్ ప్లేస్ ఉండేది, నా పాత ఇల్లు. అక్కడ కూర్చొని రాసుకునేవాడిని నేను. అక్కడే చేయడం, హైదరాబాద్లో మణికొండలో పంచవటి కాలనీలో ఉంటుంది, చాలా ప్లెజెంట్ ఏరియా. అక్కడే కూర్చొని చాలా వరకు వర్క్ చేసుకునేవాడిని. ఈ పాట అంతా అక్కడే రాయడం జరిగింది. వేణన్న కూడా నాకు దగ్గరలో ఉండేవాడు అప్పుడు, వాళ్ళ ఇల్లు కూడా దగ్గరగా ఉండేది అన్నట్టు. వచ్చి నాతో కూర్చొని అన్ని షేర్ చేసుకోవడం, రాయడం. నాకు ముఖ్యంగా హిందీ పాట ఒకటి చిట్టి ఆయి హే అనే సాంగ్ ఉంటుంది కదా, అందులో లాస్ట్ లో చెప్తాడు, ఒక గాలితో ముచ్చటిస్తూ ఆ పాట పాడుతూ, హై గుజర్తీ హవా మేరే గావ్ మే జా, ఒక పోతే ఒక పాక ఉంటది, ఆ పాకలో ఒక ముసలి తల్లి ఉంటది, ఆ తల్లిని నేను అడిగినట్టు చెప్పు, నా క్షేమాన్ని తెలియజేయి అని చెప్పి ఒక గాలితో మాట్లాడే ఒక సందర్భం ఉంటుంది ఆ పాటలో. అది మనసుకి మనకు హత్తుకునేలాగా ఉంటుంది అన్నట్టు. అందుకని అక్కడ వాతావరణాన్ని, ఆ గాలిని, ఆ చెట్లను, అందుకని ఆ రాయడానికి ఇన్స్పిరేషన్ కూడా నాకు. ఆ దారి పొడుగు చెట్ల కొమ్మల రాలుతున్న పూల చప్పట్లు, తర్వాత చల్లగాలి మోసుకొచ్చేరా సేను చిలకల ముచ్చట్లు, అంటే అవన్నీ మనతో మాట్లాడుతున్నాయి, ఏవో చెప్తున్నాయి, మన బంధాన్ని పంచుకుంటున్నాయి అని. అవన్నీ అందులో ఒక ఏమంటారంటే ఒక జీవం తీసుకురావడానికి, ఒక సోల్ తేవడానికి చేసిన ప్రయత్నం అది. ఓకే. కానీ అది అలా వర్కౌట్ అయింది, కుదిరింది నిజంగా. ఆ సినిమాకి అన్ని మనకు ఒక మంచి పని జరిగేటప్పుడు నేచర్ మనకు సహకరిస్తుంది అన్నట్టు. ఆ సినిమాకి అన్ని రకాలుగా కుదిరినాయి. ఆ సినిమాలో అన్ని పాటలు నేనే రాసి, ఆ సినిమా స్టోరీ అంత బాగా తెలిసి రాయడం. యాక్చువల్గా అందులో ఇంకో బలరాం నర్సయ్య అని ఒక పాట ఉంటుంది, అది ఏంటంటే లాస్ట్ జర్నీ ఉంటుంది కదా, అప్పుడు చనిపోయినప్పుడు తీసుకోపోతుంది. అవును, నేను ఆ పాటకి ఊహించా యాక్చువల్గా. ఈ పాట ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది నాకు. అంటే ఈ పాట మీద కూడా హోప్ ఉంది, ఎక్కువ దాని మీద ఉండేది. బట్ ఈ పాటకి రావడం నిజంగా అసలు అందరూ మాకు వచ్చింది, సొంతగా మేమే పొందాము, మేమే తీసుకుంటున్నాము అక్కడ అన్న లెవెల్లో ఫీల్ అయ్యే, అసలు నాకు చెప్పే విషెస్లో కూడా, వచ్చే ఫోన్స్లో కూడా, సోషల్ మీడియాలో పోస్ట్ కూడా, వీళ్ళందరూ ఓన్గా మాకే వచ్చినంతగా సంతోషపడ్డారు. ట్రూ. దాని తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఓకే, దిస్ ఇస్ ద ఫేజ్ వేర్ మీరు అంటే నేషనల్ అవార్డ్ వరకు వెళ్ళడం అనేది ఒక హై పాయింట్ అనుకుంటే, మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎలా అంటే మీరు ఫేస్ చేసిన ఫస్ట్ రిజెక్షన్ అంటే లైక్ మీరు స్టార్ట్ చేసినప్పుడు జర్నీ, ఎందుకంటే చాలామంది ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు దే వాంట్ టు వాళ్ళ క్రియేటివ్ ఫీల్డ్లో ట్రై చేద్దాం అనుకుంటారు ఇక్కడ ఉన్నా కూడా. వాళ్ళు దే మైట్ బీ అన్ ఇంజనీర్. ఇప్పుడు నాకు డైరెక్షన్లో ఇంట్రెస్ట్ ఉంది పర్టికులర్లీ, అలాగా నేను డిఫరెంట్ ఫీల్డ్స్లో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా ట్రై చేసే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు చేదుగానే ఉంటుంది, ఖచ్చితంగా దెబ్బలు తగులుతూ ఉంటే మనం ఇంకా ట్రై చేస్తూ ఉంటేనే అవుతుంది. అలాంటి ఒక స్టేజ్ మీరు ఏదైనా చెప్తే కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. తప్పకుండా. అయితే ఫస్ట్ మనకు శత్రువు ఎవరు ఉండరు, మనకు మనమే శత్రువులు, మన మైండే మనకు శత్రువు. కరెక్ట్గా. నా ఫస్ట్ రిజెక్షన్ నా దగ్గర నుంచి మొదలైంది నాకు. అవునా? అంటే ఎవరు నన్ను నీ పాట బాగాలేదు, నువ్వు బాగా రాయట్లేదు అని నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు దాదాపుగా నా ఎర్లీ స్టేజ్లో. ఓకే, ఫస్ట్ రిజెక్షన్ నా దగ్గర నుంచే. అంటే నేను సరిపోతానా, నేను వెళ్ళొచ్చా, అలా వెళ్తే ఏమనుకుంటారో, సెల్ఫ్ డౌట్ తోటి స్టార్టింగ్ స్టేజ్లో బాగా ఇన్ఫీరియారిటీ ఉండేది నాకు. అది మనం చాలా మంది ఫేస్ చేసేది. అది
ఎందుకంటే ఫస్ట్ మనమే అసలు వెళ్తే మనం 2 ఉన్నాయి అందులో. ఒకరికొకరు మనం మించి ఊహించుకోవడం ఒకటి, మనం తగ్గించుకొని ఊహించుకోవడం ఒకటి. కరెక్ట్. ఆ తగ్గించుకోవడంలో ఫస్ట్ హెసిటేషన్ ఉంటది. మనం ఒకరిని పోయి అడుగుదాము అంటే ఏమనుకుంటారో, రాణిస్తారో లేదో. అవును. కనీసం ఎట్లా ఉండే అంటే నా స్టేజ్ ఎవరికన్నా ఫోన్ చేస్తే కూడా ఏమనుకుంటారో. ఓకే. అట్లా చాలా సంవత్సరాలు నన్ను నేను గెలవడానికి చాలా కష్టపడ్డాను నేను. అదే ఫస్ట్ గెలుపు. అది ఫస్ట్ గెలుపు. అది ఖచ్చితంగా నేను అక్కడి నుంచే నేను మళ్ళీ పుట్టా అనుకుంటా నేను. ఎందుకంటే అసలు ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక డైరెక్టర్ని కలవాలి, మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలంటే నాకు అసలు చెమటలు పట్టేది, వచ్చేది. అసలు ఎందుకు అట్లా ప్రవర్తించేదో తెలియదు నేను అసలు. నాకు ఆ టైంలో ఇప్పుడు అనుకుంటే నవ్వుకుంటాను నేను యాక్చువల్గా. అట్లా ఎన్ని రిజెక్షన్స్ నా నుంచి నేనే, వద్దులే అక్కడ పోలేము మనం, వాళ్ళ మనం వాళ్ళకి సరిపోము, ఆ లెవెల్ కాదు మనది అన్న ఉండేది. తర్వాత ఒకరోజు ఇంకా బాగా ఆలోచించుకున్నాను నేను. ఆలోచించుకుని అసలు ఏంటి నేను ఏం చేస్తున్నాను, వాళ్ళు మనుషులే, నేను మనిషినే, ఏమైంది పోనీ రిజెక్షన్ వస్తే నో అంటారు అంతేగా. అంతే. నో అంటే ఏముంది, ఓకే మళ్ళీ ప్రయత్నం చేస్తాం. నోతో నీకు ఆగిపోం కదా. కరెక్ట్. ఆ నోతో అక్కడికి లైఫ్ ఎండ్ కాదు కదా. అయితే నో అంటే అంటారు, పోనీ లేదంటే తిడతారేమో, ఓకే తిట్టని అని నన్ను నేను అనుకొని ఇంకా దాంతో నెక్స్ట్ అసలు డ్రాస్టిక్ చేంజ్ అన్నట్టు. ఎవరినైతే సార్ అని పిలవడానికి భయపడేవాన్నో ఒకసారి ధైర్యం తెచ్చుకొని పెద్ద వాళ్ళని కూడా అన్న అని పిలిచేవాడిని. ఓకే. ఒక స్టేజ్లో అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండేది. అప్పుడు పొలిటికల్ సాంగ్స్ రాసినప్పుడు కూడా చంద్రబాబు గారిని కూడా అన్న చెప్పండి అన్న, ఓకే అన్న ఇట్లాగే రాద్దామన్నా ఇట్లా మాట్లాడేవాడిని నేను. ఓకే. ఎందుకంటే నన్ను నేను ఓవర్కమ్ చేసుకోవడానికి. మనం ఒక్కోసారి చీకట్లో పోవాలంటే మనకు భయం వేస్తుంటే పాటలు పాడుకుంటున్నావు, ఈల వేస్తున్నావు, గట్టిగా అరుచుకుంటున్నావు పోతాం. ఏదంటే అది భయాన్ని ఓవర్కమ్ చేయడానికి. అట్లా ప్రవర్తించి నన్ను నేను మొత్తానికైతే ఓవర్కమ్ అయ్యి ఒక దారిలో పెట్టుకున్నాను నేను. ఓకే. అది నేను ఫస్ట్ నిజంగా చెప్పాల్సింది, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసా కాబట్టి చెప్తున్నా. ఒకరికి మనం చెప్పాలంటే కూడా ఒక అర్హత ఉండాలి. కరెక్ట్. అది నేను ఎక్స్పీరియన్స్ చేసా కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ మనం గెలుచుకుందాం, మనం ప్రేమించుకుందాం, మనం గెలుచుకొని మనం ధైర్యం చెప్పుకొని మనకు ఒక వెనక బెటాలియన్ లాగా ఉండి పోతే ఏ పనైనా చేసుకొని రాగలుగుతాం. కరెక్ట్. రిజెక్షన్స్ అవుతాయని భయపడొద్దు. ఏదో మనను ఏమంటారు ఆట పట్టిస్తారనో లేకుంటే నవ్వుకుంటారనో వెనకేమో అనుకుంటారో, ఇవన్నీ అసలు ఏదన్నా అనుకున్నామా పని చేయాలంతే, చేయడమే. దట్స్ ఇట్. నేను మినామి యున్షి అని ఒక జాపనీస్ ఒక ఆవిడ ఇక్కడ పాడ్కాస్ట్ చేశాను నేను. ఆవిడ ఒక బుక్ రాశారు ఇలాగ ఆర్ట్ ఆఫ్ షోయింగ్ అప్ అని. సో దానిలో ఆవిడ చెప్పింది కూడా అదే, ఏంటంటే తను ఇక్కడ బ్రాడ్వే షోస్లోను వాటిలోనూ పర్ఫామ్ చేశారు. సో తను చెప్పారు అదే, ఏంటంటే ఆర్ట్ ఆఫ్ షోయింగ్ అప్. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో తను 88 times ఒక బ్రాడ్వే షో కోసం ఆడిషన్ చేసింది, 88 times. సో షీ వాస్ లైక్, నేను ఈ కంట్రీకి వచ్చి నేను ఇక్కడ ట్రై చేసి నన్ను యాక్సెప్ట్ చేస్తారా, నా ఇంగ్లీష్ని యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళ ఇంగ్లీష్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అలా ట్రై చేసి తను కూడా అదే చెప్పింది, ఏంటంటే ద మినిట్ ఐ డిసైడెడ్ టు షో అప్, నాకు అప్పుడు ఛాన్సెస్ రావడం మొదలై, దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై జర్నీ అంటారు. సో అలాగే ఎవరికైనా ఎనీ సక్సెస్ స్టోరీ మీరు అన్నట్టు ఫస్ట్ థింగ్ స్టార్ట్స్ లైక్ మనం డౌట్ చేసుకోకుండా. ఎగ్జాక్ట్లీ. ప్లస్ మనం ఓవర్ ఎస్టిమేషన్ కూడా వేసుకోవచ్చు, అది కూడా మెయిన్. ఓకే. ఎందుకంటే అది అన్నిటికీ కారణం. ఇప్పుడున్న జనరేషన్ తొందరగా ఫేడప్ అవ్వడానికి, తొందరగా వాళ్ళు డిప్రెషన్లోకి పోవడానికి అది కారణం. అంటే మనం ఎక్కువ ఊహించుకొని, అట్లాగని తగ్గేది లేదు, బట్ ఎక్కువగా ఊహించుకునేది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ మన మీద మనం ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవడం, అది కూడా ఒక రకంగా తప్పు. అది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి సైకలాజికల్గా బాగా డిప్రెషన్లోకి పోవడము, అంటే నాకే ఎందుకు అవుతుంది ఇట్లాంటివి అనుకోవడం, అది కూడా ఒక కారణం అవుతుంది. వాళ్ళు సక్సెస్ చూసేసరికి ఎలా అంటే వేరే వాళ్ళు త్వరగా సక్సెస్ అయ్యారనో లేదంటే మనం అవ్వలేదనో వేరే వాళ్ళని చూస్తూ పరిగెట్టడం వల్ల వాళ్ళకే డిప్రెషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ జనరేషన్లో ఏంటంటే ఆ పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. మీరు ఆ పేషెన్స్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మీ పర్టికులర్ సినారియోలో మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ ఫస్ట్ ఆపర్చునిటీ మీరు ఫస్ట్ చేసినప్పుడు వాట్ వాస్ ద టైమ్ ఇట్ టుక్, ఎంత టైం తీసుకుంది మీకు అక్కడికి వెళ్ళడానికి, అండ్ మీ ఫస్ట్ చేసినప్పుడు ఎలా చేయగలిగారు అనేది? యాక్చువల్గా అవకాశం చాలా తొందరగానే వచ్చింది నాకు. ఓకే.
ఎందుకంటే ఎప్పుడైతే నన్ను నేను ఓవర్కమ్ అయ్యి ఫోక్ సాంగ్స్ చేసుకోవడము, క్యాసెట్స్ చేసుకోవడము, స్టేజ్ షోస్ కూడా చేసేవాడిని నేను. ఓకే. ఆ స్టేజ్ షోలలో అసలు ఎంతమంది పబ్లిక్ ఉన్నా ఒక చిన్న కంజీర పట్టుకొని ఓకే. వాళ్ళందరినీ అవర్స్ టుగెదర్ ఎంగేజ్ చేసేవాళ్ళం, ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళం, ఎంటర్టైన్ చేసేవాళ్ళం. దాంతో ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయగలుగుతాము, ఎక్కడైనా స్టాండ్ అవ్వగలుగుతామని. అట్లా నా ఫోక్ సాంగ్స్, అప్పుడు ఫోక్ సాంగ్స్లో కూడా మామూలుగా పల్లెటూరు నుంచి వచ్చిన పాటలలాగా ఉంటే, అప్పుడు నేను కొత్తగా ఫోక్ సాంగ్స్లో చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు రాయడము, కంటెంపరీ అవి రాయడం, అట్లా స్టార్ట్ చేశాను నేను. దాంతో కంపల్సరీ క్వైట్ డిఫరెంట్గానే కనిపించేది. అట్లా ఇమ్మీడియట్లీ జనాల్లోకి పోయేవి. మోర్ ఓవర్ కొంచెం హ్యూమర్ ఎక్కువ ఇష్టపడతాను నేను, చిన్న సర్కాజం, చిన్న వెటకారం, ఏదన్నా ఉండి ఒక చిన్న చెమక్కు వేయడం, దాన్ని బాగా ఇష్టపడతా. దాంతో జనానికి అప్పటికప్పటికి టక్కున పట్టేసుకునేవి. అట్లా నా పాటలు విన్న ఒక ఫ్రెండ్, కో డైరెక్టర్ ఉండే శ్రీనన్న అని, కోటపాటి శ్రీనివాసరావు అని, తను జయ గారు, బి జయ డైరెక్టర్, మనకున్న కొద్దిమంది లేడీ డైరెక్టర్లో డైనమిక్ డైరెక్టర్ ఉండే, ఆవిడ లేరు పాపం ఇప్పుడు. ఆవిడ చంటిగాడు అని ఒక సినిమా చేశారు, బాలాదిత్యను హీరోగా పెట్టి, 2003 ఇది. అప్పుడు తను పరిచయం చేసి బాగా రాస్తాడు సాంగ్స్ అంటే, అట్లా నాకు అవకాశం టక్కున దొరికింది. నా పాట కూడా అందులో పాట మంచిగానే హిట్ అయింది. ఆ సినిమా దాని ఆడియో ఫంక్షన్, దాని 50 days ఫంక్షన్కి జూనియర్ ఎన్టీఆర్ రావడం, నా పాటనే కోట్ చేస్తూ మాట్లాడడం, అది ఒక భలే వస్తేనే మనకు అవకాశాలు. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఒక 7 years, 2010 వరకు నేను వర్క్ చేసిన సినిమాలు 7. అంటే 7 సంవత్సరాలు అవకాశం వచ్చింది, రావడం చాలా ఫాస్ట్గా వచ్చింది. ఇంకా బోల్డన్ని వచ్చేస్తాయిలే మనకు అనుకున్నాం, అట్లా ఏం జరగలే పని. 7 years నాకు వచ్చిన 7 సినిమాలు, సంవత్సరానికి ఒక సినిమా లాగా రాసేవాడిని అంతే. దానికి కారణం అదే, మనం వెళ్ళి అడగకపోవడం, ఎవరిని తిరగకపోవడం, లేకుంటే పబ్లిక్ లో ఉండకపోవడం, మనం పబ్లిసిటీ, మనం మార్కెటింగ్ చేసుకోలేకపోవడం, ఇట్లా. ప్లస్ అప్పటికి ఇంకా నేను నా ఎంఫిల్ అది నడుస్తుంది, అందుకని పెద్దగా ఫోకస్ చేయలేదు. ఊరికే ఏదో ఒక ఏమంటారు ప్లానింగ్ లేకుండా గో విత్ ఫ్లో లాగా వెళ్ళిపోయాం. ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మహాత్మా సినిమాలో నీలపురి గాజులు పాట పడిందో, చాలా ఫేమస్, ఇంకా అప్పటి నుంచి మనం రేస్ లో ఉన్నాం. కానీ మీరు చూస్తే, మీరు ఆ 7 yearsలో మీరు గివ్ అప్ ఇవ్వకుండా మీరు దీని మీద ఉన్నారు చూసారా, దట్ ఈస్ ద వన్ థింగ్. నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎవరైనా నిజంగానే ఒక ఫీల్డ్లో ట్రై చేద్దాం అనుకుంటుంటే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఏంటంటే వాళ్ళు వేరే ఆల్టర్నేట్ కెరియర్ తీసేసుకుంటారు అట్ దట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్, అండ్ యూ కెనాట్ డూ వండర్స్ ఒకవేళ మీరు వేరే డైరెక్షన్. ఈవెన్ ఒకనొక టైంలో మా మిస్సెస్ కూడా చెప్పాను నేను, అంటే రెగ్యులర్గా అవకాశాలు రానప్పుడు మా మిస్సెస్ ఏదన్నా ఛానల్లో చేసుకోవచ్చు కదా, టీవీ ఛానల్లో, అట్లా ఇట్లా అంటే కూడా నేను చెప్పాను, నాకు వచ్చింది నాకు నచ్చింది, నాకు వచ్చింది, నేను చేయాలనుకున్నది సినిమాలోనే. అంత అవసరమైతే ఐమాక్స్లోనో టికెట్లు అమ్ముతా, కానీ సినిమాకి సంబంధించిన పనే చేస్తా, కానీ ఇంకే పని చేయను అని ఖచ్చితంగా చెప్పి ఉన్నా. పాపం తను కూడా నాకు అట్లనే సపోర్ట్ చేసింది, అట్లా స్టాండ్ అవుతూ వచ్చాం. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ బాగా. ఒకనొక టైంలో అయితే రౌడీ సినిమా రాశాను నేను, రామ్ గోపాల్ వర్మ గారికి. అది నా ఫస్ట్ సింగిల్ కార్డ్ సినిమా. రామ్ గోపాల్ వర్మ, మోహన్ బాబు, మంచు విష్ణు. అందులో పాట ఇప్పటికి కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది. నీ మీద ఒట్టు, నా ప్రేమ మీద ఒట్టు, నా కోసం నిన్ను గన్నయి సీమ మీద ఒట్టు, నేను నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు అని ఆ పాట ఇప్పటికి కూడా చాలా మంది ప్లేలిస్ట్లో ఉంటుంది. అంత మంచి మంచి పాటలు రాసా. అప్పటికి కూడా మా మిస్సెస్కి ఒక విధంగా నమ్మకం లేకుండా అన్నట్టు. అప్పుడు ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు, మా మ్యూజిక్లో చేసేవాడు, శాస్త్రి అని. తను నా నైబర్ ఉండే. తను ఒక టైంలో మంచి కూర్చోబెట్టి, మీకు అర్థమవుతుందా, రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తికి సింగిల్ కార్డ్ రాశాడు అంటే, ఇప్పుడు రాకపోయినా ఒకప్పుడు మంచి స్టేజ్ లో ఉంటాడు, మీరు గట్టిగా నమ్మొచ్చు, తను ఫోర్స్ చేయకండి, మీరు సినిమాలోనే ప్రయత్నాలు చేయనివ్వండి అంటే, అప్పటికి తనకు ఒక డేర్ వచ్చింది. అది ఎంత ఎంత గట్స్ ఉండాలంటే ఆ టైంలో, బికాస్ అది వేరే వాళ్ళకి చాలా సింపుల్ అనిపిస్తుంది, ఫైనాన్షియల్ గా, మెంటల్ గా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాం, రిజెక్షన్ చూస్తూ ఉంటాం, ఛాన్సెస్ రావు. దాంతోపాటు మనం ఉన్న ఊరు, మన ఫ్రెండ్స్ అలా ఉంటారు, అంటే ఖచ్చితంగా వాళ్ళు పాపం మన గురించి అడుగుతారు. అరే ఏందిరా నువ్వు ఇన్ని సంవత్సరాలు అయింది పోయి, ఎక్కడ నీ పేరు కనిపిస్తలేదు, సినిమాల్లో కనిపిస్తలేవు, ఏ ఫంక్షన్లో కనపడవు, నీ పేరు చూడు అంటే, మనం పోయిన ప్రతిసారి ఇంకా నెక్స్ట్ మనదే, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ ఇంకా అప్పుడు వస్తున్నాయి అని ఎప్పుడు పోయినా అదే, ఇక లాభం లేదని ఊరికి పోవడం కూడా మానేసాను.
ఎందుకంటే పోతే అడుగుతారు, ఫంక్షన్లో అడుగుతారు, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి, అందరికి ఉన్నది కరెక్టే. అట్లా. కానీ ఒకసారి ఆ బ్యారియర్ బ్రేక్ అయ్యి సరిగ్గా ఛాన్సెస్ వచ్చాయి అంటే వాళ్ళు ఓన్లీ సక్సెస్ చూస్తారు, ఈ ఫేజ్ అంతా చూడరు. నేను అందుకనే అసలు ఈ సెగ్మెంట్ ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ సక్సెస్ చూసాక వాట్ ఇట్ టేక్స్ టు బీ దేర్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో అందుకనే మీ వెనకాల లైక్ ఎంత కష్టం ఉంది అనేది చెప్దామని. దాని తర్వాత లెట్స్ గెట్ ఇన్ టు ద మూవీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఒక రాములో రాముల అనే సాంగ్ రాస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే త్రివిక్రమ్ గారు మాటల మాంత్రికుడు అంటారు ఆయన్ని ఇందులో, అండ్ అల్లు అర్జున్ గారికి ఒక సాంగ్ ఇచ్చినప్పుడు వాట్ వాస్ యువర్ ఫీలింగ్? ఆ సాంగ్కి పర్టికులర్లీ ఏదైనా మెమరీ ఉందా? మంచి మెమరీస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ పాట అవకాశం వచ్చిందో నేను గట్టిగా నమ్మా, అంటే ఇది నా నెక్స్ట్ స్టెప్, నా నెక్స్ట్ లెవెల్ అని. నన్ను ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్లోకి తీసుకుపోబోతుంది. ఎందుకంటే నేను ఖచ్చితంగా క్రాక్ చేస్తాను ఒక నమ్మకం ఉండేది. అది ఎటువంటి సిచ్యువేషన్ కానీ నేను క్రాక్ చేస్తాను. నేను ఖచ్చితంగా త్రివిక్రమ్ గారి దగ్గర నాకు కొంతమంది చాలా ఇష్టం, త్రివిక్రమ్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు. ఎందుకంటే నేను వాళ్ళ రైటింగ్, వాళ్ళ స్టైల్ ఆఫ్ రైటింగ్ చూసి, వాళ్ళ పదాలు, వాళ్ళ వొకాబులరీ చూసి వీళ్ళు మనతో కరెక్ట్ గా వేవ్ లెంత్ లో ఉన్నారు, ఇది నా రైటింగే, నేనే కదా ఇట్లా రాసేది అని ఫీల్ అయ్యాను. కాబట్టి నాకు గట్టి నమ్మకం ఉండేది. త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్ళానంటే నేను ఖచ్చితంగా క్రాక్ చేసి ఒక మంచి పాట ఇవ్వగలుగుతాను అని ఒక గట్టి నమ్మకంతో పోయాను. ఆ స్పేస్ కూడా ఇస్తారు కదా ఆయన మూవీలో, చాలా స్పేస్, ఆ స్పాట్ లో చాలా స్పేస్ ఇస్తారు ఆయన. అసలు ఏదన్నా సపోజ్ ఒక కరెక్ట్ థ్రెడ్ దొరికింది అనుకోండి, ఒక ఫస్ట్ మాట చెప్పి వెన్ బంటు వాజ్ 22 అని స్టార్ట్ చేస్తానండి నేను ఈ పాట, సిచ్యువేషన్ ఇది అని నాకు చెప్పారు. చెప్తే నేను చెప్పాను, సార్ మా ఆ ఫస్ట్ లైనే మనం పెట్టుకొని టేక్ ఆఫ్ దాంతోనే తీసుకొని పోతే బాగుంటుంది సార్ పాట అనగానే ఆయన చెప్పడం ఆపేశారు. ఆపి మీరు పాట రాసేస్తారు, మీకు దొరికేసింది లింక్, నేను వెళ్ళిపోతున్నా, ఇది కవి సమయం, ఇట్స్ యువర్ టైం, నేను వేస్ట్ చేయదలుచుకోవాలి, మీరు రాసుకొని రండి అని వెళ్ళిపోయాను. అంటే అంత ఆయనకు అర్థమైపోద్ది, వీళ్ళు రాయగలుగుతారు, వీళ్ళు దొరికింది అని. నిజంగా అసలు ఎప్పుడైతే ఫస్ట్ లైన్ దొరికిందో, బంటు గాని 22 అని దొరికిందో, అక్కడి నుంచి ఇంకా అసలు ఏమంటారు, తీగలాగితే డొంక అంతా కదిలిందని అక్కడ స్టార్ట్ చేసాం. బంటు గానికి 22 బస్సుల మస్తు కట్అవుట్, బచ్చాగాళ్ళ బ్యాచ్ ఉండేది వచ్చినమంటే చుట్టూ, కిక్కే జాలక ఓ నైటు, ఎక్కి డొక్కు బుల్లెట్, సందుల మందు కోసం ఎతుకుతంటే రూటు. టగటగా ఒక రూట్ వచ్చేసింది. దానికి ముందు జరిగిన డిస్కషన్లో నా దగ్గర ఇప్పటికీ ఒక 22 minutes వాయిస్ క్లిప్ ఉంది. మేము డిస్కస్ చేస్తున్నప్పుడు తమన్ గారు రికార్డ్ చేశారు. అది తర్వాత గ్రూప్లో షేర్ చేస్తే ఇంకా దాచిపెట్టుకున్నాను. అప్పుడు అసలు పాట ఎట్లా పోదాం ఏంటి అని డిస్కస్ చేస్తూ, అంటే సినిమాలో లేని లవ్ స్టోరీ, సినిమాకి సంబంధం లేకుండా ఒక లవ్ స్టోరీ చెప్పి దాన్ని అక్కడున్న సిచ్యువేషన్ కి సింక్ చేశారు. అందుకని మీరు గమనిస్తే జుంకీ జారి చిక్కుకుందిరో అని చిన్నగా జుంకి తీసి హీరోయిన్ చేతులు పెడితే అమ్మాయి చూసుకొని జుంకి పెట్టుకుంటుంది. ఇట్లాంటివన్నీ అక్కడ ఇంటూ ద యాక్ట్ అని అందరిని ఇన్వాల్వ్ చేస్తూ చేశాం. తర్వాత అందులో నేను చేసిన ప్రయోగం కూడా అక్కడ యాక్షన్ ఉంటే ఇక్కడ రియాక్షన్ ఉన్నట్టు. మనకు మామూలుగా ఏంది, తమ్మల పాకే వేస్తుంటే కమ్మగా వాసన వస్తావే, ఎర్రగా పండిన బుగ్గలు 2 యాదికొస్తాయి, నేను పాన్ వేసుకుంటే నీ బుగ్గలు గుర్తొచ్చినాయి నాకు. ఇక్కడ ఎర్రగా నోరు పండుతుంది కానీ గుర్తొచ్చేవి మాత్రం నీ బుగ్గలు. పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల్లో చేరి లొల్లే చేస్తావే. అంటే జరిగేదాన్ని ప్రతి దాంట్లో నేను గుర్తు చేసుకుంటూ, ఇక్కడ నేనేదో చేస్తుంటే ఆ రియాక్షన్ నీ దగ్గర కనిపిస్తుంది, నీ దగ్గర నుంచి వస్తుంది నాకు, నువ్వు నా దగ్గర నాకు కనిపిస్తున్నావు అని చెప్తూ అది రాసింది. అంటే చూడడానికి ఒక పక్క మాస్ సాంగ్లు ఉంటుంది కానీ మంచి పోయిటిక్ ఎనర్జీతో, మంచి ఎక్స్ప్రెషన్స్ తోని. అది త్రివిక్రమ్ గారు కూడా చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. గుండి పూయడం అంటే ఒక చెక్క గుండి పువ్వులాగా పూయడం ఏంటి అని ఇట్లాంటివన్నీ చెప్తూ, ఇంకా అసలు మా కీర్తిశేషులు సీతారామ శాస్త్రి గారు అయితే గురుగారు, మా ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది ఆ సినిమా అయిపోయిన తర్వాత, కవులతో గురుగారు అని, గురుగారితో కవులు అని, అట్లాంటి ఒక 2 గంటల ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో సీతారామ శాస్త్రి గారు మాట్లాడుతూ, అసలు ఇంటి ముందు లైట్ మినుకు అనుకుంటా అంటుంటే వాడు కన్ను కొట్టినట్టు నీకు ఎట్లా అనిపించింది అడిగారు. భలే ఉందిరా, నా మనవాడు రాములా అంటుంటే నేను చాలా సంతోషపడ్డాను నేను అని ఆయన ఆశీర్వదించి. అబ్బా, అసలు అవి ఆయన గురించి మాట్లాడడానికి అసలు ఇది కూడా సరిపోదు. నేను ఆయన గురించి ఒక సపరేట్ క్వశ్చన్ కూడా పెట్టాను, ఏంటంటే మీకు ఎలా అనిపించేది ఆయనతో, మీరు ఎన్నిసార్లు ఇంటరాక్ట్ అయ్యారు? బికాజ్
ఆయన ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్ రాశారు అనుకుంటా కదా. అండ్ ఆయన వే ఆఫ్ పోయట్రీ కూడా ఎప్పుడైనా వింటుంటే ఏంటంటే నేచర్ని మన ఫీలింగ్స్ లోకి కలిపి మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అలాగే ఉంటాయి. ఎలా అంటే నేచర్ లో ఉండే మనం అబ్జర్వ్ చేయాలి కూడా. ఆయన ఒక టెక్నిక్ అని అంటే గట్టిగా టెక్నిక్ అని కదా, ఆయన గట్టిగా నమ్ముకొని ఏంటంటే ఆ పాటని కనుక సినిమా సిచ్యువేషన్ నుంచి పక్కకు పెట్టినా కూడా పాటలాగా ఒక కవిత్వం లాగా బతకాలి అని. అందుకని ఆయన ప్రతి పాట చూడండి మన ఆ సిచ్యువేషన్తో లింక్ చేసి చూస్తే కరెక్ట్గా స్టోరీ చెప్తూ ఉంటుంది, ఆ సిచ్యువేషన్కి కరెక్ట్గా ఉంటుంది. దాన్ని తీసి చూస్తే కూడా ఒక పోయిటిక్ రిథమ్ ఉంటుంది, ఆ కవిత్వం లాగా ఉంటుంది, అందులో ఒక సోల్ ఉంటుంది. సపరేట్ గా విన్నా కూడా బాగుంటుంది, అదే ఫ్లో లో ఉంటుంది. మాకు ఒకటి IPRS అని ఒక సొసైటీ ఉంటుంది, ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ అని. దానికోసమని మీటింగ్స్ జరుగుతుంటే ఎప్పుడు అటెండ్ అయ్యేవాళ్ళం. శాస్త్రి గారు కూడా పాపం తన ఆరోగ్యం బాగాలేకుండా కంపల్సరీ వచ్చేవాళ్ళు. మాకు ఆయన అసలు ఒక టార్చ్ బేరర్ లాగా ఉండేవారు, ప్రతి దానికి ఆయన ముందు పడి చేశారు అన్నట్టు. అప్పుడు మామూలుగా మాట్లాడుతూ ఏదో టాపిక్ వచ్చినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారి నుంచి టాపిక్ వస్తే డిఎస్పీ అని అంటాం కదా. డిఎస్పీ అంటే సార్ ఆయన డిఎస్పీ సార్, మీరు ఎస్పీ అని నేను అన్నా. అంటే ఏంట్రా అంటే సరస్వతి పుత్రులు సార్. అట్లా అసలు ఆయన అందరినీ ఓన్ చేసుకునేవాళ్ళు. అందరికీ అసలు ప్రతి మాట ఒక ఏంటంటే ఇక ప్రతిదీ మనకు ఒక జీవిత పాఠం అంతే. అట్లుండేది గురుగారితో. ఓకే. అండ్ ఆయన ఇన్స్పిరేషన్ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే మీ సాంగ్స్ లో కానీ ఏదైనా దాంట్లో మీకు అనిపిస్తుందా? బాగా ప్రతిదీ అంటే ఆయన అంటే కలిసిన ప్రతిసారి ఏదో ఒక విషయం చెప్పేవాళ్ళు. ఆయన నేషనల్ వైడ్ సాంగ్స్, హిందీలో సాంగ్స్ కానీ వేరే ఎక్కువగా హిందీ తమిళ్ సాంగ్స్ గురించి చెప్పేవాళ్ళు. ఆ పాటలు ఎంతలా ఉంటాయి అంటే వాళ్ళు ఆ టాపిక్ పట్టుకుంటే దాని గురించి కనీసం 16 డైమెన్షన్లు ఆలోచించేవాళ్ళు. మనం 16 కళల చంద్రుడు అంటే పరిపూర్ణంగా 360 degrees అని మనం ఎట్లయితే అంటామో అట్లా ప్రతి డైమెన్షన్ ఆలోచించి రాస్తారు వాళ్ళు. మనం ఒక 2-3 డైమెన్షన్లో పట్టుకొని ఆగిపోతాము. అట్లా కాకుండా అన్ని డైమెన్షన్లో నుంచి పాట ఆలోచిస్తే ఏదో కొత్తది పుడుతుంది మనకు అని చెప్పేవారు. ప్రతిదీ అసలు ఇచ్చే మెచ్చుకోవడం కూడా ఎంతో బలం ఇచ్చేది. ఆయన ఇంకేమన్నా చెప్పినా కూడా బాగా ఓహో ఇది ఇంతలా నేర్చుకోవచ్చా, దీన్ని ఒక పాటని ఇంతలా ఆలోచించవచ్చా, ఈ కోణంలోంచి కూడా ఆలోచించవచ్చా అనేది బాగా నేర్చుకునే వాళ్ళం. ఓకే. తర్వాత మీరు వర్క్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ మీ మీద ఎలా ఎఫెక్ట్ వస్తుంది? ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే క్రియేటివ్ లిబర్టీ కొన్నిసార్లు కొన్ని దానికి తగ్గుతుంది. సో మీరు ఎలా అనుకుంటారు మీకు మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ అంటే విచ్ విల్ మేక్ యూ ఫీల్ బెటర్? అంటే ఒక సిచ్యువేషన్ ఇన్ ద మూవీయా, మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ఫ్రీడమా, ఆర్ ఎలా నడుస్తుంది అంటారు ఒక లిరిసిస్ట్గా? ఎందుకంటే అంటే యాక్చువల్గా ఇప్పుడు చేసిన ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ మంచి ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళే. ఒక్క మణిశర్మ గారి గురించి ఫస్ట్ భయపడేవాడిని నేను. అంటే మణిశర్మ గారు ట్యూన్ ఇస్తే తత్కారం అసలు మీటర్ ఇంత కూడా అటు ఇటు పోవద్దు, ఆయనకు బాగా కోపం వస్తుంది. అంటే చాలా పర్టికులర్గా ఉంటారు, వర్క్ హాలికైనా అని చెప్పి చెప్తే ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు చాలా భయపడుతూ వెళ్ళామని. కానీ ఒక్కొక్కసారి మంచి పదం పడి ఇంకేమైనా వస్తే నవ్వుతూ చురుకలు అంటించి దాన్ని వదిలేసేవారు ఆయన. నన్ను గురువు అంటాడు, అప్పుడు అన్న అంటాడు, ఆయన ఇష్టం. అంత బాగా చనువుగా ఉండేవాడు. గురువు నా దగ్గర నువ్వు చాలా ఫ్రీడమ్ తీసుకుంటున్నావు గురువు అనేవాడు. సార్ అది పదం సార్ అంటే నువ్వు మ్యాటర్ కోసం మీటర్ సంపొద్దుగా అని అప్పటికి కూడా సరే సాగుపో ఏమన్నా రాసుకోపో బాగుంది లేదు బాగుంది అనేవాడు. అట్లా చాలా మంది కూడా ఇప్పుడున్న ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ముందు వాళ్ళు కీరవాణి గారు అయితే ముఖ్యంగా ఫస్ట్ లిరికే మెయిన్ అండి. అసలు మీ లిరిక్ తర్వాతనే ట్యూన్, మీరు రాయండి దానికి ట్యూన్ కడతాను అని అంటారు. మిగతా అందరు కూడా ఇప్పుడు వచ్చే అందరు ఉన్నారు. కొంతమంది పర్టికులర్గా ఇస్తే ఆ ట్యూన్లోనే మనకు ఆ సౌండింగ్ దొరికిపోతుంది నాకు. ఇప్పుడు తమన్ గారు కావచ్చు, మా బీమ్స్ కావచ్చు, వీళ్ళందరూ ట్యూన్ చేసినప్పుడే వాళ్ళు పాడేటప్పుడు కొన్ని తత్కారాలు పాడతారు. ఇప్పుడు అంటే దబిడి నీ చెయ్యి ఎత్తు బాల అని వాళ్ళు పాడుతుంటేనే అందులో నాకు వినిపిస్తూ ఉంటుంది సౌండ్. అంటే మనకి ఏదో వెనకట ఆకాశవాణి చెప్పినట్టు చెవుల్లో ఏదో చెప్తారని వాళ్ళు ట్యూన్ పాడుతుంటేనే నాకు ఆ పదాలు వినిపిస్తూ ఉంటాయి. ఓహో అంటే మళ్ళీ అంత తత్కారం పర్ఫెక్ట్ గా పాడతారు. అవును. అయితే మీకు డీజే టిల్లు అది ఏంటంటే యూత్కి రాయాలి
లెస్ ఎలా ఉండాలి అంటే అదైతే ఇంకా ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా డీజే సాంగ్ నడుస్తుంది అంటే ఆ సాంగ్ నడవాల్సిందే. దాని గురించి ఏమంటారు? మీకు ఎలా ఆ యూత్ టచ్ చేయాలి అంటే హౌ డిడ్ యూ రైట్ దట్? అసలు దాని గురించి చెప్పాలి. నేను వచ్చి ఇక్కడ షోస్ చేస్తుంటే ఎక్కడ పోండి అసలు డీజేటీలు పెడితే ఎవరు అసలు ఉండట్లేదు. పిల్లలైతే స్టేజ్ మీదకి వచ్చి మరీ డాన్స్ చేస్తున్నారు. అవును, అందరూ అసలు అంతగా లైక్ చేశారు. నాకు ఏంటి లక్ అంటే నేను ఫస్ట్ నుంచి కొంచెం యూత్ఫుల్గా ఉండడానికి ఇష్టపడడం, అందులో కొత్త యంగ్ ఇష్యూ అన్న చెప్పడం అనేది బాగా ఇష్టం నాకు. ఇంతకుముందు చెప్పినట్టు జానపదాల్లో కొంచెం కొత్త కొత్త పదాలు వేయడం, లేకుంటే అప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ వాడుకోవడము, ఇట్లాంటివి కొన్ని చేసేవాళ్ళం. ఇంకా నాకు ఇంట్లో నాకు అబ్బాయి ఉన్నాడు పెద్దోడు, వాడు 23 years ఇప్పుడు. వాడు అంటే ఒక జనరేషన్ ఉంది. చిన్నోడు ఆడిప్పుడు 12 years వాడు. అంటే 2 generations నాతో పాటే ఉన్నాయి, 3 generations ఉన్నాం. కాబట్టి ఐడియాలజీ నాకు, నేను బ్రిడ్జ్ లా ఉన్నాను. అంటే అటు నా తరం వాళ్ళకు, నాకంటే పెద్ద తరం వాళ్ళకు నేను రాయగలను. వీళ్ళ ఐడియాలజీ, వీళ్ళు పోయేది ఏం నడుస్తుంది, ట్రెండ్ ఏముంది, ఏం లాంగ్వేజ్ వాడుతున్నారు, ఏం ఫ్యాషన్ ఉంది, లేకుంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, అవన్నీ నాకు ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ అయిందంటారా? ఓకే. ఇంకా మీతో పాటు ఉన్న లిరిసిస్ట్లో మీతో పాటు క్లోజ్గా ఉండేది ఆర్ లైక్ యునో అది ఇట్స్ నాట్ అబౌట్ కాంపిటీషన్ అని అనలేము, కానీ మీతో పాటు ఉండే వాళ్ళలో మీకు ఎవరు క్లోజ్ అండ్ దెన్ మీరు మాట్లాడుకుంటూ ఉంటారా? ఎవరైనా? అందరూ మాట్లాడుకుంటాం. అందరూ అంతే క్లోజ్గా ఉంటారు. ముఖ్యంగా అదే నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పింది, చంద్రబోస్ గారిని నేను గురువులాగా భావిస్తాను. ఆయనకు ఒక ఏకలవ్య శిష్యునిలాగా. ఆయన మా జిల్లా నుంచి, వరంగల్ జిల్లా నుంచి, చల్లగరిగే నుంచి వచ్చి ఆస్కార్ దాకా వెళ్ళారు. అంటే ఆయన జర్నీ గమనిస్తే, అంటే మనం ఏదైతే ఫీల్డ్లో ఉన్నామో, మన ఊరు నుంచి, మనకు దగ్గర ప్రదేశం నుంచి మనకు తెలిసిన ఒక అతను వెళ్తే ఖచ్చితంగా మన ఐడల్ లాగా భావిస్తాం. అందుకని ఆయననే దృష్టిలో పెట్టుకొని, ఆయన పాట ఎట్లా రాస్తాడు ఏంటి అవన్నీ బాగా గమనించుకొని ఆయన వెనక వచ్చినట్టే ఇండస్ట్రీకి నేను. ఇప్పటికీ అంతే క్లోజ్గా ఉంటాడు. ప్రతిదీ అప్రిషియేషన్ కావచ్చు, లేకుంటే ఇంకేమైనా చెప్పినా ఏమున్నా చాలా క్లారిటీ చెప్తారు. ఇక మిగతా అందరూ నాకు రామ్ జోగి అన్న బాగా క్లోజ్. మేము రెగ్యులర్గా కనీసం ఒక 2-3 days ఒకసారి మాట్లాడుకుంటాం. లేదు ఖాళీగా ఉన్నప్పుడు పాట రాసేటప్పుడు అన్నకి ఏదైనా పలకపోయినా, నాకేదైనా పలకపోయినా, ఊరికే ఆ బ్లాక్ను, రైటర్స్ బ్లాక్ని తప్పించుకోవడానికి ఒక చిన్న చిట్ చాట్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఏదో ఉడితే మళ్ళీ టక్కన ఫోన్లు ఉంటారా అని పెట్టేస్తాడు ఆయన. నేను అన్న ఉంటానని పెట్టేసాను, మళ్ళీ పనిలో పడిపోతాను. అట్లా అనంత్ గారు క్లోజ్గా ఉంటారు. మిగతా భాస్కర్ భట్ల అన్న ఇంకా చాలా, అంటే ఇంకా నాకు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చంద్రబోస్ అన్న తర్వాత బాగా ఏమన్నా మంచి చెప్పి, అంటే ఇటు ప్రొఫెషనల్గా, తర్వాత ఏమంటే మన హార్దికంగా ఎట్లా ఉండాలి అని మంచి గైడ్ లైన్స్ చెప్పింది భాస్కర్ భట్ల అన్న. అందరూ అట్లా అందరం బాగుంటాం. అంటే ఆ ప్రొఫెషనల్ డ్రైవర్లు అయితే కంపల్సరీ ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఓహో నువ్వు ఇది రాసావు అని అంతకంటే బాగా రాస్తావు. హెల్దీ వేలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని చెప్పుకొని కూడా సంతోషపడతాం. వాళ్ళు కూడా దాన్ని బట్టి, అరే నేను ఇట్లా రాస్తే నువ్వు కావాలని దానిలో ఇంకో డైమెన్షన్ పట్టి రాసావు కదా, బాగుందిరా, నువ్వు అది చూసిన కోణం బాగుంది అని చెప్పడం, లేకుంటే భలే నాకు ఈ థాట్ రాలేదే, ఇట్లా ఆలోచించవచ్చు అని ఇట్లా అప్రిషియేషన్ చేయడం చాలా జెన్యూన్ గా ఉంటుంది, ఓపెన్ గా ఉంటుంది. ఓకే, దట్స్ పర్ఫెక్ట్. అయితే మీ దృష్టిలో సక్సెస్ అంటే అవార్డ్సా, లేదంటే ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవడమా, మీ సాంగ్ ఎక్కువ వినిపించడమా? మీ దృష్టిలో వాట్ ఈస్ ద సక్సెస్? ఎగ్జాక్ట్లీ సెలబ్రేషన్ అంటే వీళ్ళని సెలబ్రేట్ చేసుకోవడమే, మన పాటని వినడమే, ఎక్కువ మంది వినడము, ప్లస్ మనం తెలియకుండా మన పక్క నుండి మన పాట వింటూ ఉంటే అదొక సంతోషం వేరే ఉంటుంది. పాతకాలంలో రాజులు మారు వేషాలు వేసుకొని పరిపాలన గురించి తెలుసుకునేవాళ్ళు కదా, బాగుంది అంటే ఎట్లా సంతోషపడతారో అంతే సంతోషం. లేదు అసలు ఏముంది, ఎందుకు రాశారు పాట అంటే కూడా ఇట్లా కూడా ఆలోచిస్తారా అని చెప్పి ఆలోచించడం, అదే మెయిన్. ఓకే. అండ్ ఒక యంగ్స్టర్ ఆర్ ఎవరైనా లిరిక్స్ రాద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాట్ ఈస్ ద సజెషన్ యూ కెన్ గివ్ దమ్? ఆర్ మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, ఆర్ ఎందుకంటే చాలామందికి టాలెంట్ ఉంటుంది, చెప్తున్నారు కదా వేరే కంట్రీస్లో ఉండి. నేను కొన్ని పేజెస్ చూస్తాను, వాళ్ళు బాగా రాస్తారు, రాసి దాన్ని రీల్ కింద చేసి మధ్యన సోషల్ మీడియాలో పెడుతున్నారు. అవి చదివితే కూడా బాగా అనిపిస్తాయి, చాలా బాగుంటాయి.
ఇప్పుడు రాసే ప్రతి ఒక్కళ్ళు చాలా కొత్తగా రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు. నేను సోషల్ మీడియా బాగానే ఫాలో అవుతుంటా. ఒక మిత్రున్నాడు, ఫిజిక్స్ సబ్జెక్ట్ పెట్టుకొని అందులోనే కవితలు రాయడం. ఆ వొకాబులర్ని ఉపయోగిస్తూ లవ్కి అప్రోచ్ అందులో రాయడము. అట్లా కొంతమంది చాలా వాళ్ళకున్న సబ్జెక్ట్ని ఇందులో పెట్టి రాయడం అనేది చాలామంది చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకొక అంటే వేరే వాళ్ళని గమనించడం ద్వారానే మనం నేర్చుకునేది. అవును. ఇప్పుడు అంటే నేను అందరికీ చెప్తూ ఉంటా, లిరిక్ రైటర్ అనే వాళ్ళకి శిష్యులు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్టెంట్లు ఉండరు. అవును. ఎందుకంటే ఓన్ థాట్ ప్రాసెస్ ఇది. మనం వాళ్ళ దగ్గర నుంచి టెక్నికాలిటీ నేర్చుకోవచ్చు. అంటే ఒక మీటర్కి రాయడం ఎట్లా, ఒక తత్కారానికి రాయడం ఎట్లా, ఒక థాట్ని పదాల్లోకి తీసుకురావడం ఎట్లా, లేదా పాటకి ఒక ప్లాట్ దొరకబట్టుకోవడం ఎట్లా, ఆ పాటని ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, దాని మిడిల్ ఏంటి, దాని ఒక స్టోరీ లాగా చెప్పడం, దాన్ని ఎక్కడి నుంచి ప్రారంభిస్తే ఎక్కడ ఎండ్ చేసాం అనేది కూడా ముఖ్యం. ఇట్లాంటి టెక్నికాలిటీస్ నేర్చుకోవచ్చు తప్ప మన ఎక్స్ప్రెషన్, నీకున్న ఎక్స్ప్రెషన్ నాకు రాదు, నాకున్న ఎక్స్ప్రెషన్ నీకు రాదు. కరెక్ట్. అందుకని చాలా మంది రెండు కలిపితే కూడా బాగోదు. ఎక్కడో ఉంటాయి, అతుకు ముక్కలు తెచ్చినట్టుగా ఉంటాయి. చాలా రేర్ పర్సన్స్ ఉంటారు అంటే ఒకేలాగా ఆలోచిస్తూ ఒకే పాత్రలో పోవడం చాలా రేర్గా ఉంటుంది. అంతేగాని ఎవరి ఆలోచనలు ఒకలా ఉండవు. అది మనం రేర్గా అంటాం. అబ్బా ఏదన్నా ఉంటే అరే ఇది నా ఐడియా కాపీ కొట్టింది కాదు, ఒకే పాత్రలో ఆలోచించామని అంతే. అట్లా చాలా రేర్గా జరుగుతుంది, అన్ని సందర్భాల్లో ఉండదు. ఎందుకంటే మనకు చెప్తారు కదా హాఫ్ గ్లాస్ థియరీ, కరెక్ట్ అట్లాగే ఉంటుంది అందరి ఆలోచనలు. నేను అందుకని నన్ను ఎవరైనా అడిగి మీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతా సార్ అంటే నేను చెప్తా క్లియర్గా, పాటల చేతులకి అసిస్టెంట్లు ఉండరు. ఎందుకంటే నేనే ఆలోచించుకొని రాయాలి. కరెక్ట్. లేదా పోనీ ఎంత అసిస్టెంట్స్ అంటే రీసెర్చ్ అసిస్టెంట్ లాగా మాత్రమే పనికి వస్తారు. అంటే ఇప్పుడు చెప్పి ఇంకో ఈ టాపిక్లో నేను రాసిన దీనికి చుట్టూ ఏం పాటలు ఉన్నాయి, ఎవరు రాశారు, ఏమేం పదాలు మనం రాయొచ్చు, లేకుంటే ఏ వేలో పోవచ్చు అని ఒక చెప్పడానికి మాత్రమే ఉంటారు. కానీ దాన్ని మన ఎక్స్ప్రెషన్ మనమే దాన్ని రాయగలం. ఇప్పుడు వచ్చే రచయితలకి నేను ఫస్ట్ చెప్పగలిగింది ఏంటంటే, మన ముందు తరం వాళ్ళు ఎవరు ఉన్నారు, మనకంటే పైన ఎవరున్నారు వాళ్ళని గమనిస్తూ ఒక్కొక్కరి శైలిని పట్టుకొని, ఒక్కొక్కరి స్టైల్ని పట్టుకొని, ఒక్కొక్కరు ఎందులో ఎఫిషియెంట్గా ఉన్నారు, ఎవరు ఏది బాగా రాస్తున్నారు అని అందరినీ కలగలిపి మనకు స్టైల్ మనం సృష్టించుకోవడమే. ఇందులో ఒకరి దగ్గర ఉండి శిష్యరికం చేయడం అనేది పాటల చేతకి కుదరదు. మనం ఇప్పుడు రామజోగయ్య గారు సీతారామ శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేశా కూడా ఈ టెక్నికాలిటీ కోసమే పట్టుకొని నేను పాట ఎట్లా రాయాలి, అందులో అంటే మన భావాలు ఎట్లా పెట్టవచ్చు ఇవన్నీ నేర్చుకుంటారు తప్ప నువ్వు నాలా ఆలోచించు, నువ్వు ఇలా ఆలోచించు అని మనం గైడెన్స్ చేయలేము. కరెక్ట్. అది అవును. కానీ దానికి కాకపోతే హోంవర్క్ చేసుకోవడమే, మనల్ని మనం నమ్ముకోవడమే, అనుకున్నది గట్టిగా చెప్పేయడమే. దాన్ని ఫస్ట్ మనమే దాన్ని జడ్జ్, ఎంతవరకు న్యాయం చేయగలిగాం, దీనికి మనం కరెక్ట్ చెప్పామా, లేదు ఈ టైం నేను ఇందాక చెప్పినట్టు ఈ టాపిక్ని ఇంకో వాళ్ళు చెప్తే ఎట్లా చెప్పారు, వాళ్ళకంటే మనం బాగా చెప్పగలిగామా, పోనీ వాళ్ళు చెప్పినట్లయినా చెప్పగలిగామా అని మనమే జడ్జ్ చేసుకొని పోవడమే. ఇంకొకటి మీరు చెప్పినట్టు షో చేయాలి, అంటే వెళ్ళి చూపించుకోవాలి. భయపడి మనం ఇన్ఫీరియారిటీ పెట్టుకుని వెళ్ళకుండా ఉండిపోవడం. ఇప్పుడు సినారియో మారింది. ఇప్పుడు చూస్తే మనకు బోల్డ్ అని ప్లాట్ఫామ్స్ వచ్చాయి, ఈజీ సోషల్ మీడియాలోనే పెట్టేస్తున్నారు. దీంతో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇప్పుడు మనం రకరకాల చూస్తున్నాము, అంటే మోమాటం లేకుండా చేసే వాళ్ళైతే చేస్తున్నారు, వాళ్ళ ఆర్ట్ ప్రదర్శిస్తున్నారు. కానీ ఎంతవరకు వాళ్ళు ఆర్టిస్టులు అనిపించుకోగలుగుతారు అనేది ఇంకా దానికి ఆటోమేటిక్గా సోషల్ మీడియా కొంత పేరు వచ్చిందంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా పర్లేదు, అక్కడ ఆర్ట్ ఉందా లేదా గమనించకుండా వాళ్ళని ఫేమ్ చేసేయడం అట్లా కూడా జరుగుతుంది. మనం అందులో పడిపోవద్దు మళ్ళీ, అదొకటి ఉంది. చాలా జాగ్రత్తగా అడుగు వేసుకుంటే ఒక థిన్ లైన్ ఉంటుంది ఫేమ్కి, లేదా మనం ఆట పట్టిస్తూ పేరు రావడానికి చిన్న థిన్ లైన్ ఉంటుంది. మనం ఈ రీల్స్ చేసే వాళ్ళని చాలామంది చూస్తుంటాం. కరెక్ట్. చాలామంది అది చూస్తుంటే మనకు అది ఆటలాగా ఉండదు, పాటలాగా ఉండదు, డ్యాన్స్ లాగా ఉండదు, డైలాగ్ లాగా ఉండదు, అయినా వాళ్ళకి విపరీతమైన ఫాలోవర్స్ ఉంటారు. ఎందుకంటే ఆ క్షణానికి టైం పాస్ చేస్తూ మనం తిప్పే దగ్గర ఉంటారు.
అది చూసి అదే ఫేమ్ అనుకోవద్దు. కరెక్టే అది కూడా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా 2 రకాలుగా చూస్తారు. ఏంటంటే కొంతమందికి ఏంటంటే 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, కానీ వాళ్ళ క్రెడిబిలిటీ ఉండదు. వాళ్ళని నమ్మి నేను ఇప్పుడు ఒకటి చెప్తే వాళ్ళని నమ్మి వెళ్ళరు ఎవరు. వాళ్ళని ఎందుకు చూస్తారు అంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం, ఫన్ కోసం ఆ మినిట్లో చూసేస్తారు. ఒకడికి ఓన్లీ 100K ఫాలోవర్స్ అలా ఉన్నా కూడా తను చెప్పే కంటెంట్ నమ్మడానికి, తను ఇన్ఫర్మేటివ్ గా చెప్తున్నాడు ఏదైనా అనుకుంటే తనకుంటే క్రెడిబిలిటీ వేరుంటుంది. సో మనం ట్రాలింగ్ లో అనేది కాదు, మనం క్రైటీరియా కాదు, దాంతో పాటే సబ్జెక్ట్ ఉన్నట్టు కాదు. కరెక్ట్. ఇప్పుడు ఈ ఫాలోవర్స్ మాయలో పడి అన్నెసెసరీ ఇవన్నీ చేసుకుంటున్నారు. అసలు కొన్ని మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు ఆధ్యాత్మికం, సైన్స్ అన్ని మిక్స్ చేసి ఇన్ఫర్మేటివ్ ఎక్కడెక్కడియో కలెక్ట్ చేసి వాళ్ళు రీసెర్చ్ చేసి పాపం చెప్తుంటారు. వాళ్ళకి ఫాలోవర్స్ చాలా తక్కువ ఉంటారు, వాళ్ళని పట్టించుకోరు, చూడరు, వాల్యూ ఉండదు. అదే ఇప్పుడు నేను ఈ పాడ్కాస్ట్లు చేస్తున్నా కూడా నేను మోస్ట్ ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్లు పెడితే ర్యాండమ్గా చూడరు. ఎనీథింగ్ రిలేటెడ్ టు మూవీస్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఇలా చేస్తే చూస్తారు. కానీ అలా అని కాదు, కానీ అవి చూసే వాళ్ళు ఉంటారు, ఇవి చూసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి ఎక్కువ రికగ్నిషన్ ఉండదు, కానీ వాళ్ళ క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అది చాలా మంచి పాయింట్. అది చాలా ముఖ్యం ఇప్పుడు ఇప్పుడు ఉండే జనరేషన్లో. అయితే ఇక్కడ నేను మీకు తెలంగాణ లైక్ వాట్ డస్ తెలంగాణ మీన్ టు యూ మీకు పర్సనల్గా? ఎందుకంటే మీరు అక్కడ వరంగల్ నుంచి ఇదంతా హైలై ఉన్నారు కదా, వాట్ డస్ తెలంగాణ మీన్ టు యూ? ఏం చెప్తామంటే అది ఇట్స్ ఆక్సిజన్ ఫర్ మీ, అంతే. ఎందుకంటే అదే నాకు సర్వైవ్ కావడానికి, నేను గుర్తింపు పొందడానికి, ఒక హై స్టేజ్ పోవడానికి. ఇప్పుడు మనం ఒక హై హిల్ స్టేషన్ పోతే ఆక్సిజన్ తక్కువ అవుతుంది అక్కడ. అట్లా ఎంత హైట్స్కి వచ్చినా కొద్దీ నాకు ఆక్సిజన్ ఇస్తుంది అదే. అంటే నా బేసు గట్టిగా ఉండడం. మోర్ ఓవర్ వరంగల్, నేను పుట్టింది వరంగల్ జిల్లా హన్మకొండ. అక్కడ సాహిత్యానికి, కళలకు అసలు కొదవలేదు. అసలు ఎట్లా అంటే అన్ని రంగాల్లో, ఇటు స్పోర్ట్స్ కావచ్చు, ఇటు డాన్స్లో కావచ్చు, ఇటు ప్రతి రకంగా స్టేజ్ వైజ్ ఆర్టిస్ట్ పరంగా కావచ్చు, ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చే డైరెక్టర్స్ కావచ్చు, ఇట్లా ప్రతి పరంగా ఉన్నది అక్కడ. అక్కడ ఆ గాలి, ఆ నీళ్ళ, ఆ నీరు అదే తీసుకొచ్చింది. అందులో మోర్ ఓవర్ మనకు తెలంగాణ వచ్చినాక కొత్త కొత్త ఐడియాలజీ, కొత్త కొత్త టాలెంట్, కొత్త కొత్త కథలు ఇవన్నీ పుట్టడం, అది నిజంగా నాకు గట్టి బేస్ అది. ఓకే. మీకు ఒకవేళ ఆంధ్రాలో ఒక సాంగ్ రాయాలి అంటే మీకు ఎంత కష్టం ఉంటుంది? అంటే ఫ్రమ్ స్విచ్చింగ్ బిట్వీన్ దెమ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఉండదు, అంటే ఇది ఒక యాస. మన భాష తెలుగు. అందులో నేను చదువుకుంది, నేను అంటే నా స్కూలింగ్ కావచ్చు, లేకుంటే నేను చదువుకున్న కవులు కావచ్చు, రాయలసీమ పుస్తకాలు కావచ్చు. మోర్ ఓవర్ నాకు ఎక్కడ ప్లేస్ అయిందంటే, నేను చదువుకున్న చదువు కూడా జానపదంలోది. ఓకే. నేను MA, MPhil ఫోక్ ఆర్ట్స్ చేశాను. ఆ ఫోక్ ఆర్ట్స్ వల్ల నాకు ఏం జరిగిందంటే రకరకాల డైలెక్ట్ తెలవడం, రకరకాల పాటలు, రకరకాల ప్రాంతంలో ఉండే పాటలు, ఇక్కడ మన దగ్గర ఉండే పూజ పాటలు వేరే రకంగా ఉంటాయి, ఇదే వేరే వెర్షన్లో అక్కడ ఉంటాయి. అక్కడ మాండలికాలు, ఆ పదాలు తెలుసుకోవడానికి నాకు బాగా ఉపయోగపడింది. అదే శ్రీకాకుళం అన్ని ఆశలు నాకు ఒక దగ్గర నేర్చుకునే అవకాశం కల్పించింది నా చదువు. దట్స్ గ్రేట్. దాంతోపాటు అకాడమిక్లో మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా అది మనకు వచ్చేసరికి ఆన్ పేపర్ వచ్చేసరికి, లేదా మనం పాటలో తెచ్చేసరికి అది మళ్ళీ దాన్ని మలుచుకునే స్కిల్ కూడా కావాలి. ఇప్పుడు యాస తెలిసినంత మాత్రాన ప్రతి ఒక్కరు మనం పాట రాలేం. దాన్ని కరెక్ట్గా రైట్ మూమెంట్లో, రైట్ టైమింగ్లో పెట్టడం, అది నిజంగా మా దగ్గర నుంచి వచ్చిన కవులు, నేను పూర్వం చూసిన కవులు కావచ్చు, వీళ్ళందరి ద్వారా వచ్చింది అనుకుంటా. ఓకే. అయితే ఒక కొంచెం త్రివిక్రమ్ గారు ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్లో సిరివెన్నెల గారి గురించి మాట్లాడారు. అది చాలా ఫేమస్ అయింది. ఇంకో సైడ్ నుంచి ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, ఆయన మన తెలుగు సినిమా కవి అవ్వడం వల్ల మనం ఆయన్ని ఎక్కువ గౌరవించుకోలేకపోయాము అని అన్నారు. మీకు అలా అనిపిస్తుందా? లైక్ యూనో, ఎందుకంటే ఇప్పుడు అట్ దిస్ గివెన్ సోషల్ మీడియా దాంట్లో చంద్రబోస్ గారు కానీ మీరు గెలిచిన వాటిల్లోంచి సోషల్ మీడియాలో అందరూ పోస్ట్ చేయడం వల్ల ఈ జనరేషన్ వాళ్ళందరం కూడా లిరిసిస్ట్కి ఉన్న వాల్యూని చూస్తాం. సాంగ్ ఎంజాయ్ చేస్తాం, మ్యూజిక్ డైరెక్టర్ని, హీరోని చేస్తాం, కానీ దాని హార్ట్ ఆ లిరిక్లోనే ఉంటుంది. సో మీకు అనిపించేదా ఇంతకు ముందు అలా లేదు, ఇప్పుడు పెరుగుతుందని, ఆర్ ఇప్పటికీ మీకు అలాగే అనిపిస్తుంది? ఖచ్చితంగా లేదు, ఇప్పుడు పెరుగుతుంది. ఎందుకంటే బ్యారియర్స్ తగ్గినాయి మనకు.
ఇప్పుడు మనం ఈ జనరేషన్ చూస్తే కూడా ఎక్కడో ఒక ప్రొటెస్ట్ జరిగితే మనం ఇక్కడి నుంచి మద్దతు చెప్తున్నాం. అవును. ఎక్కడో ఏదో అన్యాయం జరిగితే వాళ్ళకి మనం గొంతు అవుతున్నాం. పోనీ ఎక్కడో ఒక మంచి జరిగితే దాన్ని మనం 10 మందికి షేర్ చేస్తున్నాం. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు మనం మనకు వరల్డ్ వైడ్ సాంగ్స్ వింటున్నాం. ఆ సింగర్ గురించి తెలుసు, ఆ లిరిక్ రైటర్ గురించి తెలుసు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెలుసు మనకి. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరగడం, ఈ సోషల్ మీడియా పెరగడం ద్వారా ఇప్పుడు ఇంకా ఈ చాట్ జీపీటీ ఇవన్నీ ఏఐ రావడం వల్ల మనం అనుకుంటే నిమిషాల్లో ఈ టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. లేదా ఏదైనా లిరిక్ మనం విని నచ్చి ఇది ఎవరు రాసిండ్రు అనేది కూడా మనకు అనుకోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు నిజంగా కూడా స్పాన్ పెరిగింది, వీళ్ళకి అంటే వచ్చే రెస్పెక్ట్ పెరిగింది, రికగ్నిషన్ పెరిగింది. అవును. సో ఓకే, మీ ఫైనల్గా మిమ్మల్ని ఒకటి అడుగుదాం అంటున్నాను. మీరు ఇప్పుడు ఏమేమి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఇంకా ఏ హీరోస్కి వర్క్ చేస్తున్నారు, అండ్ రీసెంట్గా ఇప్పుడు అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం చెప్పండి. ఇప్పుడు నాకు రెడీగా ఉన్నాయి విశ్వంబర రాశాను చిరంజీవి గారికి. విశ్వంబర ఒకటి రావాలి. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఉస్తాద్ భగత్ సింగ్ రాశా. ఓకే, అది రావాలి. అఖండ 2 రాశా. ఓకే, అది వచ్చేది ఉంది. ఓకే. ఇంకా రవితేజ గారి కొత్త సినిమాలు ఉన్నాయి. సూర్య గారి కరుప్ అనే ఒక సినిమా ఉంది తమిళ్, దాని తెలుగు డబ్బింగ్ రాశా. అది రావాల్సి ఉంది. తర్వాత సిద్ధు జొన్నలగడ్డది తెలుసు కదా ఉంది, అది వస్తుంది ఇంకా ఆల్మోస్ట్. అది ఇంకా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, అది ఉంది. ఓకే, ఇంకా అట్లా రెడీగా అన్ని మూవీస్ ఉన్నాయి. ఓకే, ఓకే, పర్ఫెక్ట్. అలా అయితే చాలా పెద్ద పెద్ద స్టార్స్ అందరితో మంచి సినిమా. తర్వాత అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఉంది. ఓకే, మన శంకర్ వరప్రసాద్ మొన్ననే ఒక సింగిల్ కూడా రిలీజ్ చేశారు. ఓకే, ఓకే. సో మీరు ఇక్కడ ఉండడం మా హానర్, ఎందుకంటే లైక్ యూనో మీరు రాసే ఆ లిరిక్సే మాకు హార్ట్ బీట్. ఎందుకంటే మేము పాటలు వినేటప్పుడు దట్ లిరిక్, ఎందుకంటే ఎన్నో పాటలు జస్ట్ క్యాజువల్ వర్డ్స్ మీద రాస్తున్న టైంలో మీరు కొంచెం టైం స్పెండ్ చేసి ఒక ప్రాపర్ లైక్ యూనో నేచర్ని యూస్ చేసో, లేదంటే రియల్ టైమ్ సినారియోస్ యూస్ చేసో. నేను లక్గా భావిస్తా, మనం మరుగున పడిపోయి ఎప్పుడో మనం యూజ్ చేయని తెలంగాణ పదాలని కూడా ఈ జనరేషన్ పిల్లలు, నేను ఇప్పుడు షోస్ చేస్తుంటే గమనిస్తున్నా, నేను అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నా ప్రతి పాట, నా ప్రతి పదం పాడుతున్నారు. అది రియల్లీ గ్రేట్ హానర్ టు మీ అన్నట్టు. అంటే వాళ్ళు ఇప్పుడు ఊరు పల్లెటూరు, ఇప్పుడు ఏదో నిన్న దసరా సెలబ్రేషన్, బతుకమ్మ సెలబ్రేషన్స్ పోతే చిన్నపిల్లలు అయితే, నేనున్న ఫ్రెండ్స్తో కూడా చెప్పాను, నేను ఒక పాప అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి నాతో ఫోటో దిగుతుంది. మళ్ళీ 10 నిమిషాలు అటు వెళ్ళి మళ్ళీ వచ్చి ఫోటో దిగుతుంది. ఏంటంటే నాకు ఊరు పల్లెటూరు పాట చాలా ఇష్టం సార్. వచ్చినప్పుడల్లా ఒక ఫ్రెండ్ని పట్టుకుని వస్తాను, సార్ ఒక ఫోటో సార్. అంటే ఆ జనరేషన్ కూడా ఆ పల్లెటూరు, మన పదాలు, మన తెలంగాణ యాస, మన తెలుగు భాష అది చెప్పగలిగినాం అంటే అంతకంటే నాకు గొప్ప గౌరవం ఏముంటది. కరెక్టే. యా, అండ్ మీరు చేస్తున్న సర్వీస్ వల్ల మన లాంగ్వేజ్ కూడా ప్రాపర్గా ఉంటుంది, అండ్ మన లాంగ్వేజ్ కూడా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. అది నిజంగా హ్యాపీ. అంటే ఏమంటామంటే ఐ మెంట్ ఫర్ దట్ అనుకున్నాను. నేను పుట్టిందే దానికోసమేమో, అంత అవకాశం దొరికింది నాకు, ఇంకా బాగా చెప్పాలి. ఇప్పుడు వచ్చిన ఇంకా ఈ అవార్డుతోని ఇంకొక రకమైన బాధ్యత వచ్చేసింది. కరెక్ట్. అంటే చాలా ఆచితూసి అడుగులు వేసుకుని, అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. అదే, అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ దెన్ మీ నుంచి ఇంకా ఎక్కువ అవార్డ్సే కాకుండా మా హార్ట్స్ని కూడా ఎక్కువ గెలుచుకునే సాంగ్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు ఇంకోటి ఏంటంటే ఒక ఫ్లోలో పోయింది, ఎక్కడ ఆగకుండా, కట్స్ లేకుండా. అవును, చాలా నీట్గా ఫస్ట్ పోడ్కాస్ట్ ఇంత ఈజీగా సాగడం అంటే మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా చాలా మందికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ, అక్కడ ఇండియాలో ఉన్న మిగతా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా నా వాయిస్ చేరడం చాలా సంతోషంగా ఉంది. నన్ను అభిమానిస్తూ, నన్ను అప్లాజ్ చేస్తూ, నన్ను ముందుకు నడిపిస్తున్న అందరికీ, ప్రతి ఒక్కరికి మీ ఛానల్ ద్వారా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.